తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడట. లక్ష్మణునికి రాముల వారు ఎంతనో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్కు వెంకటరెడ్డి సార్ కూడా అంతనట. ఈయనను ఆయన బాయిల దుంకుమన్న ఇప్పటికిప్పుడు వెనక ముంగట ఏం ఆలోచించకుండా సీతమ్మ వారు కదా అగ్గిల దుంకినట్టు దుంకుతాడట. అట్లెవరన్నారే అంటే ఈయనుండ్రి. అయ్యా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు వెంకటరెడ్డి సార్ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో ఇక ఒలకబోయిండ్రి. మొన్నటిదాకా ప్రజలే దేవుళ్ళు అనుకొని తిరిగే అనిరుద్ధ్ రెడ్డి సారు ఇప్పుడే మీకు దేవుడని ఎందుకు అనాలనిపించింది? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. మొన్న సంక్రాంతి సెలవులు ఉన్నాయని చెప్పేసి నా కొడుకుని 3 రోజులు హాలిడేకి తీసుకెళ్తే టీవీలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. వెంకటరెడ్డి నేను విషయం ఇచ్చి చంపేయడని చెప్పడం ఇంకా బాధగా అనిపించింది. అబ్బా, మీకు బాధ కలిగించిందంటే అందరికి బాధ కలిగించే ముచ్చట్నే. కానీ మీకు ఆయనకు ఉన్న బంధము సంబంధము గురించి చెప్పుండ్రి. ఆయనకు దగ్గర సన్నిహితుడుగా నేను నాకు తెలుసు ఆయన గురించి. శ్రీరామచంద్రుడు ఆయన గురించి ఇట్లా తప్పుడు ప్రచారం చేసుడు మాత్రము తప్పు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. నిప్పులేందే పొగబుట్టదా అంటారు. ఏ తప్పు చేయనిది మరి అంతమంది మంత్రుల కాదని ఒక కోమటిరెడ్డి సారు మీదనే ఎందుకు నిందపడ్డట్టు అది కూడా మీరే చెప్పుండ్రి. అంటే అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో చౌదరి గారు నాకు బాగా తెలుసు. అయితే ఎట్లా జరిగిందో కూడా తెలియదు. సరే, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. వార్తలు రాసేటోళ్ళు కూడా ఏం ఎరక లేకుండానే రాస్తారా? ఏమో పోన్రి. కాంగ్రెస్ సర్కార్ వస్తే మార్పు వస్తుంది, ప్రజల బతుకుల్లో మార్పులు వస్తాయి అనుకుంటే ఇట్లా లీడర్ల గురించి వార్తలు వస్తాయి అన్నంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.